వెల్ఫేర్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేమేంటంటే పీసీ నా పేరు అంగిరేకుల ఆదిశేషు. మేము ముఖ్యంగా మొదటి నుంచి కూడా గత 25 ఏళ్ల పై నుంచి కూడా ఆర్ కృష్ణయ్య గారితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని బీసీల యొక్క అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. మా ముఖ్యమైన జేఏసీ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు రావాలనే మెయిన్ కాన్సెప్ట్ మీద మేము పనిచేస్తున్నాం. దీంట్లో ప్రొఫెసర్లు, డాక్టర్లు, సైంటిస్టులు పెద్ద పెద్ద మేధావులతో ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా ముందుకు రాలా. వైఎస్ఆర్ పార్టీ మాత్రం మరి ప్రైవేట్ బిల్లు ఒకటి పెట్టి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే ఆయా వర్గాలకి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందని వాళ్ళు విశ్వసించారు. అంతేకాకుండా వాళ్ళు కేవలం బిల్లు పెడతమే కాకుండా మరి వాళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందే విధంగా చేయడమే కాకుండా వాళ్ళకి రాజ్యాధికారం దిశగా ఎన్నో పదవులను కేటాయించడమే కాకుండా మరి కాంట్రాక్టులు, వివిధ నామినేటెడ్ పోస్ట్ వీటిలో కూడా 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో 48 సీట్లు అసెంబ్లీ సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కేటాయించారు. అంతేకాకుండా 5 రాజ్యసభ సీట్లని బీసీలకు కేటాయించారు. నెక్స్ట్ 18 ఎమ్మెల్సీలు ప్రకటిస్తే దాంట్లో 12 ఎమ్మెల్సీలని బీసీలకు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా సంచార జాతుల వారికి బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి కులాలను గుర్తించి వాళ్ళందరూ కూడా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక్కొక్క కార్పొరేషన్లో 13 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి ఆయా కులాల నుంచి నాయకత్వాన్ని తయారు చేసినటువంటి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు, మరి పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్లో తీసుకుంటే 11 మందికి మరి బీసీలకి పార్లమెంటు సీట్లు కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవన్నీ చూస్తే నిజంగా బీసీ ముఖ్యమంత్రులు పరిపాలించే రాష్ట్రాల్లో కన్నా బీసీల కోసం నిరంతరం కష్టపడుతూ వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి వెన్నంటి ఉండి సపోర్ట్ చేసి వాళ్ళ అభివృద్ధికి పాటుపడే ఏదన్నా పార్టీ ఉన్నా, ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ నేపథ్యంలోనే మరి ఈ ప్రాంతంలో తీసుకుంటే ఇక్కడ మరి బీసీలను ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్లప్పుడు మాత్రం ఓటు బ్యాంక్గా వాడుకోవటం, ఏదైనా ఘర్షణలో గొడవలుంటే బీసీలను ముందు పెట్టి వాళ్ళు వెనకాల వీళ్ళ బలిపశువులు చేయటం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి రాజకీయం చూస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించిన దాఖలాల్లో ఎక్కడి నుంచో బాగా డబ్బున్న పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి వాళ్ళకే సీట్లు ఇవ్వటం గతం నుంచి కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన భావాలతో ఆయన ఇక్కడ బీసీలు అనగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళలో డెవలప్ కావాలంటే ఆ వర్గాల నుంచి ఒక నిబద్ధత కలిగిన, ఒక నీతి నిజాయితీ కలిగిన, ఒక మంచి పోరాట పటిమ కలిగిన నాయకుడు కావాలనే ఉద్దేశంతో అన్వేషించి దానికి అన్ని విధాల సమర్థుడైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంటుకి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి లభించినటువంటి అరుదైన గౌరవంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎప్పుడైతే ఇక్కడ మరి ప్రకటించడం జరిగిందో అవతల పార్టీకి ఆటోమేటిక్గా ఇక మనం గెలవము, ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 80% వరకు ఓట్లన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళ తరఫున ఒక మంచి వ్యక్తి వస్తే మనకి భవిష్యత్తులో కూడా రాజకీయం ఉండదని అప్పుడే కూడా అవతల పార్టీలందరూ కూడా భయపడుతూ లేనిపోని కొన్ని ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే చాలా నీతి నిజాయితీ పరుడు, ఒక నిబద్ధత కలిగిన పార్టీకి అంకిత భావంతో పనిచేసేటటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ప్రోత్సహించి ఆయన్ని మన నాయకుడిగా మనందరం కూడా భావించి ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల మీద ఉందని కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ ఓటమి ఎరుగున్న నాయకుడు మొదటి నుంచి కూడా బీసీలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ బీసీల పక్షాన్ని నిలిచినటువంటి పిఆర్కే రామకృష్ణారెడ్డి గారు వారిని కూడా అత్యధిక మెజార్టీగా మనం గెలిపించుకొని మరి
రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి కనుక ముఖ్యమంత్రిగా మనం చూడగలిగితే రానున్నది బీసీల రాజ్యం, బీసీలకు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి, బీసీలకు ఇంకా మంచి జరుగుతుందని కూడా మనందరం భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఈసారి కనుక వైఎస్ఆర్ పార్టీ వస్తే తప్పనిసరిగా బీసీల్లో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టారు, ఇప్పుడు అవతల పార్టీ ఏర్పడింది 3 పార్టీల అపవిత్ర కలయిక. ఆ పార్టీలకి అసలు దిశ లేదు, దశ లేదు, ఒక పద్ధతి లేదు, ఏం లేదు. ఎవరు ఎత్తుపోతున్నారో తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ లక్ష్యం ఏందయ్యా అంటే అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి కూటమి ఆ కూటమి. కాబట్టి ఆ కూటమిని ఎవరు నమ్మొద్దు, మాయమాటలకు నమ్మొద్దు. మనందరం కూడా మన నాయకుల్ని మన కోసం నిరంతరం పనిచేసేటటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని, అట్లాగే ఈ ప్రాంతానికి వచ్చేసినటువంటి కేవలం బీసీ బడుగు బలహీన వర్గాల కోసమే, వాళ్ళ అభ్యున్నతి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నిలబెట్టారు. కాబట్టి మనందరం అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనందరం కూడా నిజాయితీ పరుణ్ణి గెలిపించుకొని బీసీ వాదాన్ని, బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యతను చాటాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మేము కూడా జేఏసీ తరఫున మరి నిబద్ధత కలిగిన నాయకుల కోసం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం బీసీ గవర్నమెంట్లు, ముఖ్యమంత్రులు ఉన్న గవర్నమెంట్లో కూడా లభించినటువంటి ఆదరాభిమానాలు ఇక్కడ బీసీలు లభిస్తున్నాయి. కాబట్టి మరి గతంలో తీసుకున్న మంత్రులుగా కూడా 11 మంది బీసీ మంత్రులను కేటాయించడం. ఇవన్నీ చూస్తే ఇటువంటి బీసీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించేటటువంటి బీసీ విధానాలు ఎవరు కూడా అవలంబించరు. కాబట్టి వ్యక్తిగత దూషణకు లేనిపోయి ఏదో కల్పించి జనాల్లో ఒక కన్ఫ్యూజన్ చేయాలని ఈ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు, బీజేపీ చెబుతుంది, టీడీపీ ఏమని బీసీలకు అన్యాయం. ఏం జరిగింది అన్యాయం? మీరు ఒక్కటైనా మేము బీసీలకు ఇది చేస్తామనే పరిస్థితి లేదు. గతంలో చూసుకున్నాం, చివరిదాకా కొన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ కొన్ని పదవులు మురగబెట్టారు, కానీ చివరికి అయిపోయేదాకా 5 ఏళ్ళు ఇవ్వకుండా చేసిన దాఖలాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఓపికగా ఉన్నటువంటి కొన్ని చైర్మన్లు కూడా బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బీసీలకి రానున్న రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. అట్టడుగు ఉన్నటువంటి సంచారి యాత్రలు ఇంకా కొన్ని కులాలు కూడా వాళ్ళ జీవన విధానం మారే విధంగా మంచి కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నారు. కాబట్టి మనందరం కూడా ఈసారి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని మన బీసీల యొక్క సత్తా చాటాలని, మనందరం కూడా మనకి ఇంత మంచి చేసినటువంటి ఈ గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమాభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్ర అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వ టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్